ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. శతాబ్దపు చరిత్ర సనాతన ధర్మానికి సజీవ సాక్ష్యం. వేలాది మంది సాధువులకు భక్తులకు ఆధ్యాత్మిక నిలయం. తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆశ్రమ పరిరక్షణ సమితి, పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు రోడ్డెక్కారు. తొలి ఏకాదశి వేళ పీఠాధిపతితో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. అసలు వ్యాసాశ్రమం వివాదం ఏంటి? అమర్నాథ్ రెడ్డి పేరు ఎందుకు తెరపైకి వస్తుంది? పూర్వ విద్యార్థుల డిమాండ్లేంటి? ఈ వివాదంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. జూన్ 3 శ్రీ సద్గురు మలయాళ స్వామి ప్రస్థానంతో ఏర్పేడు నంది పర్వతాల వద్ద శ్రీ వ్యాసాశ్రమం వెలిసింది. తిరుమలలో 12 ఏళ్ల ఘోర తపస్సు తర్వాత స్థాపించిన ఈ ఆశ్రమం వేదాంత ప్రచారానికి మకుటాయమానంగా నిలిచింది. మలయాళ స్వామి తర్వాత విమలానందగిరి, విద్యానందగిరి, ప్రస్తుతం పరిపూర్ణానందగిరి స్వామి పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వ్యాసాశ్రమం అంటే ఆధ్యాత్మికతే కాదు, అపరిమితమైన సామాజిక సేవ. అసంగానంద కంటి ఆసుపత్రి, బ్రహ్మ విద్యా పాఠశాల, సంస్కృత బడి, కన్యా గురుకులం, నిత్య అన్నదానం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలకు వేదికైంది. రోజుకు వందలాది మందికి వైద్యం, వేలాది మందికి అన్నదానం జరిగేది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్లలోనూ ఈ ఆశ్రమానికి కోట్లాది రూపాయల ఆస్తులు, శాఖలు ఉన్నాయి. (2008) తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. అప్పటి పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి నెల్లూరుకి చెందిన అమర్నాథ్ రెడ్డిని కోశాధికారిగా, ఆ తర్వాత మేనేజర్గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టాకే ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా మూతపడ్డాయనేది ప్రధాన ఆరోపణ. కంటి ఆసుపత్రి, సంస్కృత పాఠశాలలకు తాళాలు పడ్డాయి. ఆ తర్వాత భక్తులు, సాధువులు, పూర్వ విద్యార్థులు ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించారు. ఆశ్రమం చుట్టూ భారీ ఫెన్సింగ్లు, గేట్లు, సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అమర్నాథ్ రెడ్డి వైఖరిపై గతంలోనూ స్థానికులు ఆందోళనకు దిగారు. నాటి నుంచే పూర్వ విద్యార్థులు ఆశ్రమ పరిరక్షణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆశ్రమ యాజమాన్యం పూర్తిగా ఖండిస్తుంది. నేను వైసీపీ వాళ్ళతో, పార్టీ వాళ్ళతో కూడి ఉండి ఏదో వ్యాసాశ్రమం పైన ఏమో దుర్మార్గాలు చేస్తున్నామని రకరకాలైనటువంటి అపోహలనేటువంటి కల్పిస్తూ నిన్న మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ జరిగింది ఈ వేదిక పైన. దీన్ని నేను సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే నా జీవితము, నా జీవిత చరిత్ర తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడవలసి ఉంటుంది. నేను తిరుపతిలో 25 సంవత్సరాలైంది. 2000లో ఆశ్రమం ప్రారంభించిన దగ్గర నుండి నేను హిందూ ధార్మిక సంస్థలైనటువంటి, ప్రసిద్ధమైనటువంటి సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు, RSS మొదలైనటువంటి సేవా సంస్థలతోటి అనుసంధానంలో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను, స్వామీజీని నేను. మరి అటువంటి విధంగా ఉన్నా. అంతేకాదు, ఈ మధ్య హిందూ ధర్మ సమ్మేళనాలన్నీ జరిగినాయి మొత్తం దేశవ్యాప్తంగా, ఉభయ రాష్ట్రాల్లో చాలా జరిగినాయి. ఒక 25-30 హిందూ ధర్మ సమ్మేళనాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. మీకు ఎవరికైనా పార్టీలకి విరోధాలు ఉంటే అవి మీరు చూసుకోవాలి తప్ప, ఏ సంబంధం లేనటువంటి ఆధ్యాత్మిక జీవనం చేస్తున్నటువంటి మా స్వామీజీల పైన వైసీపీ సంబంధంగా ఈ విధంగా వస్తున్నారని చెప్పడం అనేటువంటిది చాలా అధర్మం, అన్యాయం, అక్రమం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. అందులో నా జీవన ప్రయాణం అనేటువంటిదే చెప్తుంది. గత నెల రోజులుగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి, పరంపర స్వామీజీలు పోరాటాన్ని ఉధృతం చేశారు.
ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావాలని, మూతపడిన ఆసుపత్రి, పాఠశాలలను తక్షణమే తెరిపించాలని, నిర్వహణలో పారదర్శకత ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి ఆరాధన ఉత్సవాల సందర్భంగా పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు ఆశ్రమానికి చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆశ్రమ సాంప్రదాయాలు, ఆస్తుల పరిరక్షణపై స్పష్టమైన వినతులు సమర్పించారు. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆశ్రమం బయట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాసాశ్రమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అది మహాసంస్థ. ఆ సంస్థ ఎవరిదండి? వ్యాసాశ్రమ సంస్థ మాది అంటే వ్యాసాశ్రమ గురు పరంపరకు సంబంధించినటువంటి స్వామీజీలం అందరము వ్యాసాశ్రమం బాగుండాలి అనే సదుద్దేశంతో, వ్యాసాశ్రమం యొక్క వైభవం బాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మా పరిపూర్ణానంద స్వామి వారు కావచ్చు, మేము కావచ్చు, మేమందరం గురుభాయిలం, ఒక గురు బిడ్డలం మేమందరం. స్వామివారు మాకు శత్రువు కాదు, లేకపోతే వేరే రకమైనటువంటి వ్యవహారం ఏమీ లేదు. ఎందుకంటే మేము అన్నదమ్ముల్లాగా మేమందరం కూడా వ్యాసాశ్రమం పరంపర నుండి వచ్చినటువంటి స్వామీజీలమే పరిరక్షణ సమితి కింద ఫార్మ్ అయ్యి వ్యాసాశ్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలని ప్రయత్నంతో మేము పరిపూర్ణానంద స్వామి వారితో చర్చలు మంచి చెడ్డ చేయాలనుకుని మేమేదో మా పాటికి మేము కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. రేపు ఆరాధనకి వెళ్ళాలనే కాన్సెప్ట్ కూడా అదే తప్ప వేరే ఏమి. చర్చల్లో యాజమాన్యం ముందు 3 స్పష్టమైన డిమాండ్లు ఉంచినట్లు పరిరక్షణ సమితి వెల్లడించింది. ఆశ్రమ నిర్వహణ అధికారులను తక్షణమే మార్చాలి. మేనేజర్ అమర్నాథ్ రెడ్డిని బాధ్యతల నుంచి తొలగించాలి. ఆశ్రమ పర్యవేక్షణకు 21 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలి. అయితే వీటిపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. ఈ సందర్భంగా కమలానంద భారతీ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాసాశ్రమం గనుక లేకపోయుంటే రాష్ట్రంలో మత మార్పిడులు ఊహించని స్థాయిలో ఉండేవి. సనాతన ధర్మానికి వెన్నెముక లాంటి ఈ ఆశ్రమాన్ని వివాదాలకు దూరంగా ఉంచి వెంటనే పూర్వ వైభవానికి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. గిరి పరంపరకు సంబంధించినటువంటి వ్యాసాశ్రమ అనుయాయులైనటువంటి స్వామీజీలమైనటువంటి మేము మా ఇంట్లో కొట్లాట్లాగా మా ఆశ్రమ వ్యవహారాలు మేము చూసుకుంటుంటే, ఈ ఆశ్రమానికి సంబంధపడినటువంటి వ్యక్తులు, వ్యాసాశ్రమం ఎక్కడుందో తెలియనటువంటి వ్యక్తులు, వ్యాసాశ్రమానికి ఏ రోజు రానటువంటి వ్యక్తులు, వ్యాసాశ్రమం పరంపరకి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తులు మేము పంచాయతీ చేస్తామని నిన్న చెప్పడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. మాకు వేరే వాళ్ళు పంచాయతీ చేయవలసిన అవసరం లేదు. పిట్టా పోరు పిల్లి దీక్షింది అన్నట్లు ఉంటుంది వాళ్ళు పంచాయతీ చేస్తే. మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, సామరస్యంగా పరిష్కరించుకుంటాం, శాంతియుతంగా పరిష్కరించుకుంటాం. అంతేగాని మేమేమో ఎవరితోటో మధ్యస్థాలు చేయించుకోవడానికి మేమైతే రెడీగా లేము. అది మేము మా పరిపూర్ణానంద స్వామి వారు మేము అందరం కలిసి దాన్ని సామరస్యంగా, దాన్ని ఒక ప్రశాంతంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలనేటువంటి విషయంలో మేము నిర్ణయాలకు రావాలనే ఉద్దేశంతో ఉంటే, మధ్యలో వేరే వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా ఏదో ఇష్యూలు సృష్టించి ఈ పార్టీలు రాజకీయ నాయకులకు పార్టీలకు మాకేం సంబంధం లేదు. మరోవైపు పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి సానుకూలంగానే స్పందించారని కమిటీ తెలిపింది. త్వరలో ఆశ్రమ శతదినోత్సవ వేడుకలు జరగనున్నాయని, ఆ వేడుకలు పూర్తయ్యాక అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చిద్దామని స్వామీజీ చెప్పినట్లు వెల్లడించారు. మేము వ్యాసాశ్రమంకి ఆరాధనకి వెళ్ళాలి అని వారికి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, ఆ అప్లికేషన్ ప్రకారం మా అందరము రేపు వ్యాసాశ్రమం వెళ్ళేదానికి అనుమతించారు అనే విషయాన్ని మేము చాలా సంతోషంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇటువంటి అరమరికలు అనేటువంటివి ఒక గురుకులంలోని ఒక గురు సాంప్రదాయంలో ఉండకూడదు స్వామి, అందువల్ల మేము మధ్యస్థం కూర్చొని సామరస్యంగా మీ విషయాన్ని తేల్చడానికి మేము కూడా కొంత బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నాము, మీరు కూడా రండి అని పిలుపునిచ్చారు. అందువలన మేము వ్యాసాశ్రమంలో శ్రీ మలయాళ స్వామి వారి 64వ ఆరాధనలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, సామరస్యంతో స్వామివారిని సేవించుకుంటాం, మలయాళ స్వామివారిని సేవించుకుంటాం, పూజించుకుంటాం. అందరము అంటే మా పూర్వ విద్యార్థులు అనండి, లేదంటే మా స్వామీజీలు అనండి, అందరము కూర్చొని అదేవిధంగా వ్యాసాశ్రమంలోనే మా పరిపూర్ణానంద స్వామి వారు, అదేవిధంగా శివరాం గారు, అసంగానంద స్వామి, తర్వాత అమర్నాథ్ రెడ్డి,
అందరూ ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చుండిపెట్టి సామరస్యంగా ఈ ఆశ్రమం పునర్వైభవానికి సిట్టింగ్ కూర్చోవాలనేటువంటి విషయం కూడా నిర్ణయించబడటం అనేటువంటిది ఈరోజు జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆర్డీఓ గారికి, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆరోపణలు ప్రత్యారోపణలతో వార్తల్లో నిలవటం భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. మరి శతదినోత్సవాల తర్వాతైనా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా, లేక ఆందోళనలు మరింత తీవ్రమవుతాయా? వేచి చూడాల్సిందే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.